ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కూడా ప్రచారం అయితే నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అతను కార్లు మార్చినంత ఇదిగా నియోజకవర్గాలు భార్యలు మారుస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం, అదేవిధంగా ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేదాని కోసం రాష్ట్ర జనసేన నాయకురాలు రాయపాటి అరుణ ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు. చెప్పండి, నిన్న ప్రచారంలో భాగంగా ఎవరి పార్టీకి సంబంధించి ఎవరి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటివరకు అయితే చెప్పుకోవడం జరిగింది. కాకపోతే కొత్తగా ఒకరిపై ఒకరు మొన్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై కూడా ఆరోపణలు చేయడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపించినా కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించి చేశాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఎంత అసమర్థ పాలన చేస్తున్నాడో దాని మీద మాత్రమే విమర్శ చేశారు పవన్ కళ్యాణ్ గారు. బట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు చేసిన ఈ 5 ఏళ్ల పాలనలో అతను ఏ రోజు ప్రతిపక్షాలను విమర్శించినా వ్యక్తిగతంగా మాత్రమే విమర్శించారు. దాంట్లో భాగంగానే కొత్తగా ఏమీ లేదు, పాడిందే పాట పాడాడు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి విమర్శించారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన ఏసీ బస్ వేసుకొని ఏదో బుల్లెట్ ప్రూఫ్ బస్ వేసుకొని తిరుగుతున్నాడు, కానీ నియోజకవర్గాల వారీగా సభలు పెట్టుకొని వస్తున్న జనాలను చూస్తే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డికి తను ఓటమికి దగ్గరలో ఉన్నాను అని చెప్పేసి, పార్టీ కనుమరుగైపోతుందని బట్టి. అందువల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే నిన్న హత్యా ప్రయత్నం అని చెప్పేసి గులకరాయి నాటకం ఆడి, గులకరాయితో చచ్చేది ఎవరండి, అసలు చంపడానికి గులకరాయి ఇసిరేసేది ఎవరండి, మరి గులకరాయికి చచ్చే పనితే వివేకానంద రెడ్డికి అంత పెద్ద గొడ్డలు ఎందుకు వాడాడండి ఈయన చంపించడానికి? ఈ గులకరాయితో చచ్చే పనితే వివేకానంద రెడ్డి గారిని గులకరాలతో కొట్టి చంపుండొచ్చు కదా, అంత పెద్ద మారణాయుధాలను వాడి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ పిచ్చి మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం క్లియర్గా పట్టుకుంది. స్థానికంగా అభ్యర్థులను అటుదిటు ఇటుదటు మారుస్తూ ఉన్నాడు. అయినా సరే ఇప్పటివరకు బీఫామ్స్ ఎవరికి క్లారిటీగా ఇస్తాడు అన్నది ఎవరికి, ఈవెన్ అభ్యర్థులు కూడా క్లారిటీ లేదు. అందుకే ఆయన పిచ్చి బట్టి జనాలు కూడా పిచ్చెక్కించేలాగా మాట్లాడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడిలో కూటమి ప్రమేయం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే దాంట్లో కూటమి ప్రమేయం లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కోడికత్తి డ్రామా సక్సెస్ అయినట్లుగానే ఈ గులకరాయి డ్రామా కూడా సక్సెస్ ఇది అనుకున్నాడండి. ఒక గులకరాయి 2 తలకాయ అనే డ్రామా స్టార్ట్ చేశాడు. కానీ 2 తలకాయలకు ఎలా తగిలింది అనే దాని దగ్గర వచ్చిన చర్చ సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అపహాస్యం పాలాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇందులో ప్రతిపక్షాలకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం వీళ్ళు జనాల్ని డబ్బులు ఇచ్చి తరలించి, డబ్బులు ఇస్తామని చెప్పేసి మోసం చేసి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు, కేవలం మందు సీసాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారన్న ఉద్దేశంతో ఎవరు ఆకతాయిలు రాళ్ళు వేశారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అన్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి పోలీస్ యంత్రాంగం ఈరోజు చెప్తుందండి. మరి ప్రతిపక్షాల మీద ఈ రాయి డ్రామాను కూడా ఎందుకు రుద్దాలి అనుకుంటున్నాడు? ప్రజలు ఇంకా ఈ రాళ్ల దాడుల్ని, ఈ కత్తుల దాడుల్ని నమ్మి ఇంకా ఓట్లేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. 5 ఏళ్ళు ఈ అసమర్థ పాలన చూసి ప్రతి వర్గం రాష్ట్రంలో విసిగిపోయింది. విసిగిపోయిన వాళ్ళు ఈసారి రాళ్లు వేయడం కాదు, రాళ్లతో పాటు చెప్పులు కూడా వేసి జనాలు కొట్టేలా ఉన్నారు. కానీ ఈ నాడించుకుని ఈ రాళ్ల డ్రామాలను చూసి ఓట్లేసేలాగైతే లేరండి. గతంలో పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బహిరంగ సభల్లో వాళ్ళు రాళ్ళతో కొట్టండి, వాళ్ళని తరిమి కొట్టండి అనే ఒక ప్రచారం అయితే కూడా, అదేవిధంగా ప్రసంగం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే రాళ్ళు దాడి జరిగిందని చెప్పేసి వైసీపీ శ్రేణులు, అదేవిధంగా పోలీసులు కూడా గట్టిగా భావించి నిన్న ఒక కుర్రోడ్ను కూడా విచారణ కూడా చేయడం జరిగింది. విజయవాడకు సంబంధించి ఒడ్డిపాలెంకి సంబంధించిన కుర్రోడు కూడా. ఇందులో వాస్తవం లేదని మీరు చెబుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? పూర్తిగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కనిపించిన దగ్గర కాల్ చేయండి అన్నారండి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని. మరి వీళ్ళు కాల్ చేశారండి? ఎవరైనా సామాన్యులు ఎవరైనా ఆ విషయం తీసుకుని కాల్ చేయడం జరిగిందా? లేదంటే కేవలం ప్రసంగాల్లో ఉన్న వాస్తవాలను మాట్లాడుకునే కనుక చేసినట్టయితే ఈ సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి సొక్కాలు మడత పెట్టండి, జనాలను కొట్టండి అని చెప్పేసి ఇతని సభల్లో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, మోడీ గారిది వీళ్ళ బొమ్మలు పెట్టి కిక్ బాక్సింగ్ లాగా ఆడించాడండి. తాగి వాళ్ళు గంజాయి పోపించేసి. మరి అట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థలో హింసాత్మక ధోరణి ఆయనే ప్రేరేపిస్తున్నట్లుగా మనం ఒప్పుకోవాలా? ఎవరు నాయకులు ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళ రాష్ట్రంలో ప్రతి వర్గం ఈయన ద్వారా పీడించబడిన వాళ్ళు. ఇవాళ అక్కడ సింగనగర్లో వడ్డెర కాలనీకి సంబంధించిన కుర్రాళ్ళని అరెస్ట్ చేశారు అంటే వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరు పెద్దవాళ్ళు ఉండరు. నలుగురిని భయపెట్టేసి తీసుకెళ్లి నేరం వాళ్ళ మీద వేసి కేసు క్లోజ్ చేయడానికి ఈజీగా ఉండిద్దని పోలీసు వ్యవస్థకి కూడా. అలాగే ఈ డ్రామా బెడిసికొట్టింది. వీళ్ళల్లో నిజంగానే సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఈ వైసీపీ వాళ్ళ నుంచి ఆ రాళ్ళు వేయించిన నాయకులు ఎవరో బయటకు వస్తారు. కాబట్టి ఈ కేసుని ఏదో విధంగా పేదవాళ్ళ మీద వేసి క్లోజ్ చేసి అసలు దొంగలు ఎవరున్నారో వాళ్ళని బయటికి రాకుండా చేయాలని చెప్పేసి ఈ వైసీపీ ఆడుతున్న జగన్ నాటకంలో భాగంగా, పోలీసులు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ఆ పేదలు బలయ్యారండి. నిజంగానే వాస్తవానికి వాళ్ళు కాదు నన్ను అడిగితే. వైసీపీ వాళ్ళు ఇది కావాలని చేయించారు. వైసీపీ నాయకులను పట్టుకొని, అక్కడ లోకల్గా ఉన్న నాయకులను పట్టుకుని 4 తంతే పోలీసు యంత్రాంగం అసలు వాస్తవాలు ఏంటని బయటకు వస్తాయి. అట్లా చేయకుండా పేదలను ఎత్తిన నేరాలు వేసి నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ విషయానికి వస్తే జనసేనలో ముఖ్యంగా 2019లో ఒంటరి పోరాటం చేసిన జనసేన 2024 ఎన్నికలకు కూటమిలో చేరటం పట్ల కూడా జనసేనలో ఉన్నటువంటి కొంతమంది అయితే ఎవరైతే ఆ సీట్ల మీద ఆశ పెట్టుకున్నారో ఆ నాయకులు కొంత కూడా మొండి చేసి చూపించడం వారందరూ పార్టీ వేయడం కూడా జరిగింది. ఇది పూర్తిగా జనసేనకి తీరం లోటు చాలా డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి కూడా జనసేనలో ఉన్నవారు, అదేవిధంగా జనసేన నుంచి వెళ్ళిపోయిన వారు కూడా ఆరోపిస్తున్నారు. ఇది ఎంత మటుకి నిజమంటారు? సీట్లు ఆశించిన వాళ్ళకి రాకపోతే భంగపాటుకు గురవడం ఏ పార్టీలో జరిగే విషయం. అది రాష్ట్రంలో చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు, ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ వరకు జరిగే అంశం. ఇది కొత్తగా జనసేనలోనే జరుగుతున్నది ఏమీ కాదు. కానీ జనసేనలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి పెద్ద దేశకి నేత రేంజ్లో ప్రసారాలు వైసీపీ చేస్తుంది చూసారా, అది మాకు నవ్వొస్తున్న విషయము. జనసేన పార్టీ అనేది సిద్ధాంతాలతోటి సామాన్య కార్యకర్తలు నిలబెట్టి ఒక నాయకుడు నేనున్నాను మీకు రండి అని చేయందిస్తే అతను చెయ్యబట్టుకొని యువత అందరూ నడుస్తున్న పార్టీ జనసేన. ఇందులో నాయకత్వం ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కార్యకర్తలుగా ఉన్న మేము ఖర్చు పెట్టి, మేము ఎంకరేజ్ చేసి, మేము జెండా పట్టుకొని, మేము బ్యానర్లు కట్టి నిలబెడితే వాళ్ళ నాయకులు అయ్యారు. బిఫోర్ జనసేన వీళ్ళెవరో కూడా ఈ సమాజానికి తెలియదు. ఈవెన్ నేనైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈ పదవిలో ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించబట్టి స్టేట్ మొత్తం తెలవగలిగాను. లేదంటే బిఫోర్ జనసేన రాయపాటర్నా ఎవరండి? ఆఫ్టర్ జనసేన రాయపాటర్ని ఇప్పుడు మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవడైనా మనకు గాలం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ స్థాయి కల్పించిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి అన్యాయం చేస్తే నిజంగానే బయటికి వెళ్ళిన పుట్టగతులు ఉండవు. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళంతా వెళ్ళిన 2 రోజులు ఎగురుతారండి. వైసీపీ యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ మొత్తం వాళ్ళని తీసుకొచ్చి జనసేన మీద బురద చెల్లిస్తాయి. ఆ తర్వాత కనిపిస్తున్న వాడు ఎవడండి? ఇక్కడ ఎవరు కనిపించట్లా. అందులో భాగంగా రీసెంట్గా పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్క ఎలక్షనే పరమావధిగా సీటు కోసము, లేదంటే ఏదైనా నామినేటెడ్ పోస్టుల కోసము, లేదంటే పక్క పార్టీలు ఇచ్చే ప్యాకేజీలని దండుకోవడం కోసము కోవర్ట్లుగా వ్యవహరించి పార్టీలోనే ఉంటూ పక్క పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని పార్టీని చంపేస్తూ ఉండడం కోసం కనుక జనసేనలో ఉండే పని అయితే ఏదో ఒక రోజు ఇట్లాంటి వాళ్ళంతా బయటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వెళ్ళిపోయినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. ముఖ్యంగా అంటే జనసేన ప్రారంభం దగ్గర నుంచి ఉన్నటువంటి మహేష్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఆ స్వాములు మన పార్టీలో చేరి జనసేన కోసం నేను పోరాడుతున్న స్వాములు లాంటి వాళ్ళు కూడా వారు అసంతృప్తం అయితే బహిరంగంగా కూడా వ్యక్తపరిచారు. వారు కొంతగా చీలికి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కొంతమంది అయితే పార్టీ వీడిపోవడం కూడా జరిగింది. ఇది డ్యామేజ్ కాదని మీరు ఏ విధంగా చెప్పగలరు? జనసేనలో చీలికలు అనే కాన్సెప్ట్ లేదండి. మీరు అన్నట్టుగా పేర్లు ప్రస్తావించారు. ఆమంచి స్వాములు గారు ఏం పార్టీని వదిలి బయటికి వెళ్ళట్లేదు. ఆయన ఇప్పటికీ పార్టీలోనే ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఆయన గురించి నాకున్న నాలెడ్జ్ ప్రకారం పార్టీని అయితే వదిలి వెళ్ళడు. అధ్యక్షుల వారు పిలిపించి మాట్లాడితే ఆయనకి ఏదో ఒక అష్యూరెన్స్ ఇస్తే, ఏదో ఒక బాధ్యత అప్పచెప్తే అఫీషియల్గా దాని మీద పని చేసుకోవాలి. ఫర్దర్గా ఆయన ప్రాతినిధ్యం వహించాలి అనుకుంటున్నటువంటి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి తర్వాత అయినా సరే ఆయనకు బాధ్యతలు కావాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారని నా దృష్టికి వచ్చిన విషయం. అది క్లియర్గా నేను ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నాకు చెప్పిన విషయం. పార్టీని అయితే వదిలేళ్ళరు. ఇక మహేష్ గారి విషయం అంటారు. ఇందాక మీకు చెప్పాను, మేము జెండాలు కట్టి, మేము బ్యానర్లు కట్టి, మా జేబుల్లో డబ్బులు పెట్టుకొని మా బండ్లు వేసుకొని మేము వెనకాల తిరిగితే వీళ్ళంతా నాయకులు అయ్యారు. ఇప్పుడు చూడండి ఏమైద్దో. ఇవాళ ఎలక్షన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చిన్న స్థాయి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దగ్గర నుంచి అందరినీ కలిసి దగ్గరికి వస్తున్నాడు. ఆ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ ఏం జరిగిద్ది అనేది వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలను అడగండి. 150 మంది గెలిచారని బలంగా చెప్పుకుంటున్నాడు. బట్ ఈ రోజు వరకు 150 మంది ఎంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడుంటారు మీరు అడగండి, తెలుస్తుంది మాకు మీడియా మిత్రులుగా. అదే పరిస్థితి రేపొద్దున పోతిన మహేష్ కూడా పట్టిద్ది. కాకపోతే పార్టీలో మీకు అసంతృప్తి ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు సిద్ధాంతపరంగా మాట్లాడండి, పొలిటికల్గా విమర్శించండి. వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే మీ వ్యక్తిగత జీవితాలు ఏంటి అనేది మేము బయట పెడతాం అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మాతో పాటు తిరిగి మమ్మల్ని అందరినీ కిందకి అనగదొక్కుతూ మీరు పైకి ఎదిగారు కాబట్టి మీ అందరి బతుకులు మాకు తెలుసు. ఎవడెవడు పార్టీని అడ్డం పెట్టుకుని ఎంత తిన్నాడో, ఎవరి దగ్గర నుంచి, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి, యూత్ దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి పార్టీ కోసం అని చెప్పేసి ఎంతెంత దండుకున్నారో. పార్టీకి ఫండ్స్ ఇస్తే లోకల్గా ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కలిసి ఆ పార్టీకి వెళ్లకుండా మీ అకౌంట్లోకి ఏ విధంగా చెక్కులను మార్చుకొని తిన్నారో మా అందరికీ తెలుసు. ఇవన్నీ మాతో బయట పెట్టించే పరిస్థితులు అయితే మీరు తెచ్చుకోవద్దు. ఇది మొత్తానికైతే కూడా అధికార పార్టీ వైసీపీ కేవలం ఓటమి భయంతో ఇటువంటి ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా అయితే దూషిస్తుంది. అదేవిధంగా కూడా జనసేన పార్టీని వీడిపోయిన వారి గురించి పెద్దగా ప్రమాదం ఏమి లేదు. మేమైతే ఖచ్చితంగా ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళనే గెలిపించుకునే పరిస్థితి అయితే జనసేన, అదేవిధంగా టీడీపీ, బీజేపీ కూటమికి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం అర్ధరహినవి. వాళ్ళు మొదటి నుంచి కూడా వ్యక్తిగత ఆరోపణల మీదే దృష్టి సారించే తప్పితే అభివృద్ధిపై కూడా ఎటువంటి దృష్టి సారించలేదు. కాబట్టి ఆ మాటలు మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మరోసారి ఇటువంటి పునరావృతం మటుకి మా యాక్షన్ వేరే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి రాయపట్టారని అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.